నాగార్జున హీరోగా నటిస్తున్న నా సామిరంగ మూవీకి అన్ని కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నాడా? ఇంతకీ సినిమాకు అక్కినేని నాగార్జున గారు తీసుకున్న రెమ్యునరేషన్ ఎంత? కేవలం ఈ సినిమాకే నాగార్జున గారు ఎందుకు అలాంటి డిసిషన్ తీసుకున్నారు? కంటెంట్ మీద ఉన్న నమ్మకంతో నాగార్జున గారు ఇలా చేస్తున్నాడా, లేక ఏదైనా స్పెషల్ ఆఫర్ ఉందా అనేది మాత్రం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇలాంటి మరెన్నో క్రేజీ అప్డేట్లు అయితే అక్కినేని ఫ్యాన్స్ అందరికంటే ముందు తెలుసుకోవాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. గత కొంతకాలం నుండి సీనియర్ హీరో అక్కినేని నాగార్జున గారికి సరైన హిట్ లేని సంగతి కూడా అందరికీ తెలిసిందే. ఆయన నుండి చివరిగా వచ్చిన చిత్రమే గోస్ట్. గత ఏడాది దసరా కానుకగా విడుదలైన చిత్రం కనీసం 10 కోట్ల రూపాయల షేర్ వసూలు కూడా రాబట్టలేకపోయింది. అందుకే ఈసారి ఆయన కాస్త గ్యాప్ తీసుకుని నా సామిరంగానే కమర్షియల్ సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు. ఇక ఈ సినిమా వచ్చే నెల 14వ తేదీన విడుదల కాబోతుంది. ఇకపోతే సంక్రాంతి బరిలో మరో 4 పెద్ద హీరోలు సైతం ఉన్నారు. కానీ నాగార్జున గారు మాత్రం సంక్రాంతికే ఈ చిత్రాన్ని విడుదల చేయాలని కూడా పట్టుబడుతున్నారట. అందుకు గల కారణం ఈ సినిమా పర్ఫెక్ట్ సంక్రాంతి సినిమా కావడమే. ఎన్ని థియేటర్స్ దొరికితే అన్ని థియేటర్లో వేసేయండి మేకర్లు కూడా చెప్తున్నాడట నాగార్జున. అలా చేస్తే నష్టం కదా నిర్మాతలు నాగార్జున గారితో అనగా, అప్పుడు నాగార్జున మన సినిమాలో దమ్ము ఉంది, మొదటి రోజు ఓపెనింగ్స్ తక్కువ రావచ్చేమో కానీ రెండవ రోజు నుండి సినిమాకు డిమాండ్ అయితే భారీగా పెరుగుతుంది. బీసీ సెంటర్ ఆడియన్స్ అయితే ఈ చిత్రానికి ఎగబడతారు. థియేటర్లో అప్పుడు సహజంగానే మనకు వచ్చేస్తాయి. మీకు అంత భయం ఉంటే ఈ చిత్రానికి రెమ్యునరేషన్ ఇప్పుడే తీసుకోను, సినిమా విడుదలై లాభాలు వచ్చినప్పుడే తీసుకుంటానని కూడా నాగార్జున గారు చెప్పాడట. దీంతో నిర్మాతలు కూడా ధైర్యంగా చిత్రాన్ని 14వ తేదీ విడుదల చేయడానికి కూడా సిద్ధమవుతున్నారు. ఇకపోతే నా సామిరంగ మూవీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. విజయ్ బిన్ని చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా ఇప్పటి వరకు కొరియోగ్రాఫర్ గా పనిచేసిన విజయ్ బిన్ని ఈ చిత్రంతోనే దర్శకుడుగా ఇండస్ట్రీకి కూడా పరిచయం కాబోతున్నాడు. నాగార్జున గారి సరసన హీరోయిన్ గా అషికా రంగనాథ్ నటిస్తుంది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన షూటింగ్ భాగం మొత్తం పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఎండింగ్ కు వచ్చేసాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మేకర్లు అయితే కీలకమైన అప్డేట్ కూడా రివీల్ చేశారు. ఈ సినిమాను జనవరి 14వ తేదీ ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్టు అధికారికంగా రివీల్ చేయడంతో పాటు ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ సాంగ్ రిలీజ్ చేయడంతో ఈ సినిమాపై భారీ హైప్ కూడా పెంచేశారు మూవీ మేకర్లు. ఈ టైటిల్ సాంగ్ తో నాగార్జున, అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కూడా డాన్స్ చేస్తూ కనిపించారు. నాగార్జున సినిమాలు గత కొంతకాలంగా సంక్రాంతి బరిలో నిలుస్తూ చక్కటి విజయాలు కూడా అందుకుంటూ వస్తున్నారు. సోగ్గాడే చినినాయన, బంగారాజు లాంటి సినిమాలు కూడా సంక్రాంతికే విడుదలై సక్సెస్ కూడా అందుకున్నాయి. ఇక ఇప్పుడు నా సామిరంగ సినిమా కూడా సంక్రాంతికే విడుదల చేస్తున్నారు. సెంటిమెంట్ ప్రకారం ఈ సినిమాతో విజయాన్ని అందుకోవాలని కూడా భావిస్తున్నారట. మలయాళంలో విడుదలై మంచి విజయాన్ని అందుకున్న పొరింజు మరియం జోష్ అనే సినిమా ఆధారంగా నా సామిరంగ మూవీ కూడా తీస్తున్నారు. మూల కథ మారకుండా తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా కథలో మార్పులు చేయడం కూడా జరిగింది. ఇక ఈ సినిమాలో భారీ యాక్షన్ సీక్వెన్స్ కూడా ఉండబోతున్నట్టు కూడా తెలిసింది. ఇక ఈ చిత్రంలో నాగార్జున గారు అయితే గతంలో ఎప్పుడూ లేని విధంగా ఓరమాస్ పాత్రలో కనిపించి మెప్పించబోతున్నారు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన విడుదలై ఫస్ట్ లుక్, గ్లిమ్స్, టీజర్, పాటలు ప్రేక్షకులను అయితే బాగానే ఆకట్టుకున్నాయి. ఇక అతి త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ కూడా రిలీజ్ చేయబోతున్నట్టు తెలిసింది. ఇక ఈ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు.